ఎస్ అండి. మా యూట్యూబ్ ఫస్ట్ వీడియో ఇది. దయచేసి మనల్ని ఎంకరేజ్ చేయండి. యూట్యూబ్ వీడియోలు చేయడానికి ఎవరు మొహమాట పడద్దండి. నేను ఇందాక ఇప్పుడు అమెరికాలో మా రూమ్మేట్స్తో కలిపి వండుకుంటామండి. కోర్స్ నా డ్యూటీ ఇందాక నేను బోకులు గడిగేశాను. మా రూమ్మేట్ పోహా చేయబోతున్నాడండి. పోహాకి కొద్దిగా ఈ అటుకులు తీసుకున్నాడండి. అటుకులు తీసుకున్నాడు. ఆయన కొంచెం మొహమాట పడుతున్నాడు అమ్మాయిలాగా. నో ప్రాబ్లం. సో అటుకులు తీసుకొని కానీ త్వరగా కొద్దిగా అటుకులు తీసుకున్నాం. ఈ అటుకుల్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే నీళ్ళలో నుంచి వెంటనే తీసి పక్కకు పెట్టేసేసుకోవాలన్నమాట. సో దట్ అది మనకు అదే కాస్త వాటర్ లాగా పనిచేస్తుంది. బట్ ఇట్ డజంట్ మీన్ మన వాటర్ వేయద్దని కాదు, వేయాలి. బట్ చూద్దాం. రెసిపీ ఆయన చేయదలుచుకున్నాడు కాబట్టి ఆయన యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో తీసేసి ఆయన రెసిపీ ఆయన ఫైనలైజ్ చేసి ఉంటాడు. బట్ ఒకటి మాత్రం షూర్ అండి, అక్కడ దాన్ని మాత్రం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మాకున్న బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాప్టాప్లో ఒకవైపు కొండవీటి సింహం పాత ఎన్టీఆర్ సినిమా చూసుకుంటూ, పోహా మణికంఠ గారి ఆధ్వర్యంలో, రాఘవ గారి వీక్షణలో దీనిలో మా పోహా తయారు చేయబోతున్నాం. ఇప్పుడు కొండవీటి సింహం సినిమాని పాస్ చేసుకొని మా పోహా చేయడం మొదలుపెట్టామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త నూనె వేసి స్టవ్ ఆన్ చేసుకొని అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఓకే, ఈయనే అండి మణికంఠ గారంటే. ఓకే 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 రైట్. ముందుగా తిరగమాత గింజలు, జీలకర్ర, ఓకే. తర్వాత ఆవాలు, ఓకే. వేరుశనగ విత్తనాలు వేయించుకోకుండా అట్లనే పచ్చివే వేసేయాలంటే, ఇన్ కేస్ మర్చిపోతే. నార్మల్గా అయితే వేయించుకొని సపరేట్గా వేసుకోవాలి. బట్ మనం వేయించుకోలేదు కాబట్టి మనం సూపర్ చెఫ్లం కాబట్టి సో పచ్చి విత్తనాలను అట్లనే ఆయిల్లో వేసేసేయాలన్నమాట, అలాంగ్ విత్ ఆ మసాలా దినుసులతోటి. అవి వేసేసామంటే ఇప్పుడు ఆయిల్లో అయిపోయాయంటే తర్వాత మంచి కరకరలాడతాయి. వేరుశనగ విత్తనాలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. మంచి చట్చట్లాడుతూ సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఆనియన్ వేసి ఆనియన్ బాగా వేయించుకోవాలండి. ఆనియన్ బాగా వేయించుకున్న తర్వాత ఓకే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. పోహా అయ్యేలాగా మా రాఘవ్ గారు తీసుకొచ్చిన మిక్చర్ని టేస్ట్ చేయబోతున్నామండి. ఇదొక కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇప్పుడే బాగా ఇది చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ పసుపు కారం వేస్తే దీనికి పడదండి. సో ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పోహా ఏదైతే ఉందో అది ఇప్పుడు వేసేసేయాలన్నమాట. అంటే నానబెట్టుకోవడం అంటే ఏం లేదండి, ఊరికి నీళ్ళలోంచి తీసేయడమే. పెద్దగా ఏమైనా గంట సేపు నానబెట్టారు ఏం లేదు, జస్ట్ నీళ్ళలోంచి తీసి వేసేయడం అనమాట. ఇప్పుడు పోహా వేసుకొని బాగా కలియబెట్టాలన్నమాట. ఇప్పుడు సగం గ్లాస్ నీళ్ళు తీసుకొని హాఫ్ గ్లాస్ అండి దాని చుట్టూ వేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు సగం గ్లాస్ నీళ్ళు తీసుకొని చుట్టూ వేస్తే ఆ నీళ్ళల్లో నుంచి మనం వేసుకున్న పోహా బాగా ఉడికిపోతుంది. చుట్టూ నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు అలానే వదిలేయాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టారు పొరపాటున. లో ఫ్లేమ్లో మమ్మల్ని చూసి నేర్చుకోండి. ఓకే, ఇది ఓన్లీ బ్యాచిలర్స్కి అండి, ఎక్స్పర్ట్లకు కాదు. కరకరలాడే పోహా రెడీ, తినడానికి రెడీ.